ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రేమైన వారలారా, పరిశుద్ధాత్మ కార్యములను మా ప్రోగ్రాంని వీక్షిస్తున్న ప్రియులారా, అలాగే ప్రార్థనా ఛానల్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈనాటి వాక్య సందేశముగా మరి పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అనుగ్రహించే ఆత్మవరాల్లో అనేకమైన ఆత్మవరాలు ఉన్నప్పటికీ మరి ఒక్కొక్క వారం గురించి మనం ఒక్కొక్క వారం తెలుసుకుంటూ దాదాపుగా ఇప్పటికీ 15 వారాల గురించి తెలుసుకున్నాం. ఈ దినం 16వ ఆత్మవరంగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అనుగ్రహించే ఆత్మవరంగా పై విచారణ చేయడం అనే వరం గురించి ఈ దినం తెలుసుకోపోతున్నాం. చూడండి, ఈ వరము ఒక ప్రత్యేకమైన విశిష్టమైన ఒక ఉన్నతమైన ఈ వరంగా మనం చూడగలం. హల్లెలూయా. ఈ వరం గురించి ఒక 5 విషయాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ పై విచారణ చేయడం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి అనేది తెలుసుకుందాం. రెండవదిగా సంఘములో ఈ పై విచారణ చేసే ఈ పై విచారణకర్తల యొక్క పాత్ర ఏంటి, వారి బాధ్యత ఏంటి, వాళ్ళ రోల్ ఏంటి, దేవుడు వారికి ఈ వరం ఇవ్వడానికి ఉద్దేశం ఏంటి మనం తెలుసుకుంటాం. అలాగే మరి ప్రాముఖ్యంగా పాత నిబంధనలో మరి క్రొత్త నిబంధనలో ఈ పరిచర్య లేదంటే ఈ వరంతో వాడబడిన వారు ఎవరెవరు ఉంటున్నారు, మరి ఎలాంటి ప్రాముఖ్యమైన పనులు చేశారనే విషయం తెలుసుకుందాం. అలాగే 4వదిగా చూస్తే ఈ వరం లేదా ఈ పరిచర్య ధర్మాన్ని పొందాలంటే ఒక వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, ఎలాంటి లక్షణాలు ఉంటే ఈ వరం అతను పొందుకోగలడు. అలాగే 5వదిగా మనం చూసినట్లయితే ఈ వరము చేత నింపబడి ఈ వరం చేత మరి పని చేస్తున్నప్పుడు సేవ పరిచయం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి మరి దొరికే దీవెనలు బహుమతులు ఏంటి అనేటివి కూడా మనం ఈ దినం తెలుసుకోబోతున్నాం. దయచేసి మొదట చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి, రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన, మహోన్నతుడా మహిమాన్వితుడా మహాగణుడా మీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా ఈ దినం తండ్రి అయ్యా పరిశుద్ధాత్మ సంఘానికి అనుగ్రహించి ఆత్మవరాల్లో 16వ వరం నాయన పై విచారణ చేయు వరం గురించి నాయన తండ్రి ఇది దినం మేము తెలుసుకుంటుండగా నాయన మాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడు ప్రభా. అయ్యా స్తోత్రం తండ్రి, అయ్యా మాతో మాట్లాడుతుండగానే ప్రభా ఈ వరం నాయన అయ్యా ఈ వాక్యాన్ని ప్రసంగాన్ని నాయన మీరు ఎవరితో మాట్లాడుతున్నారో ప్రభా అయ్యా వారికి ఒకవేళ నిజంగా అయ్యా యోగ్యత ఉంటే ప్రభా ఈ వరం పొందుకోవడానికి వారు యోగ్యులైతే అర్హులైతే తండ్రి నాయన అయ్యా స్తోత్రం వారిని ఈ వరంతో అలంకరించమని వేడుకుంటూ ప్రభా అయ్యా నేను కూడా యోగ్యుడిగా ఒకవేళ ఉంటే ఈ వరంతో నన్ను కూడా అలంకరించమని వేడుకుంటూ తండ్రి స్తోత్రం నాయన దైవ నా ప్రభా నేను నిజంగా అర్హుడను అల్పుడను అయినటువంటి ప్రభా నన్ను ప్రభా ఇదిగో తండ్రి నా కొరతలు బలహీనతలు వేటిని చూడక నాయన నీవు మాట్లాడే ప్రజలతో నాయన మీరు మాట్లాడడానికి నన్ను ఒక బూరగా సాధనంగా వాడుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మూలవాక్యంగా మరి రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోనూ పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పనిని జరిగించవలెను. హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు మరి రోమా సంఘానికి ఇక్కడ దాదాపుగా ఈ 7 రకాల వరాల గురించి వారికి పరిచయం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి, 1 కొరింథీ 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు దాదాపుగా అక్కడ 15 వరాలు, ఒక చోట 9, మరొక చోట మళ్ళీ ఒక 6 వరాలు వాటిని పరిచయం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ కొన్ని 1-2 మాత్రమే కొరింథీ సంఘంలో కేవలం 1-2 వరాల గురించి అక్కడ పరిచయం చేశాడు. కానీ ఇక్కడ కొరింథీ సంఘంతో పోలిస్తే ఇక్కడ అన్నీ కొంత డిఫరెంట్గా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకు ఇక్కడ ఈ వరాల గురించి చెప్పాడు, ఎందుకు అపోస్తలుడైన పౌలు అక్కడ కొరింథీ సంఘంలో ఆ వరాల గురించి చెప్పాడు, ఏంటి తేడా అంటే చూడండి, ప్రధానంగా ఈ రోమా సంఘాన్ని చూసినట్లయితే ఆ రోమా సంఘాన్ని దర్శించినప్పుడు ఆ సంఘానికి ఏంటంటే రోమా సంఘం గురించి తెలుసుకొని ఆయన లేఖరీతిగా ముందు పంపిస్తున్నాడు, ఒక లేఖ రాసి పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఇది రోమా సంఘస్థులకు అపోస్తలుడైన పౌలు ద్వారా పంపించబడే లేఖ, ఆయన సంఘాన్ని దర్శించక మునుపు. అయితే వారిని ఈ లేఖరీతిగా హెచ్చరిస్తున్నాడు, మీ సంఘానికి మీకు ఈ వరాలు అవసరము, ఈ పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అనుగ్రహించే వరాలు కొన్ని ఉంటున్నాయి, అందులో ఈ 7 వరాలు మీ సంఘానికి ప్రాముఖ్యంగా అవసరము అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి ఆ రోమ సంఘానికి గల ప్రాముఖ్యత ఏంటంటే చూడండి, ఈ కృపా వరాలు నానా విధంగా ఉన్నప్పటికీ
ఈ కృప సంఘానికి ఈ కృప ఆధారిత ఈ వరాలు ఒక 7 చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఈ రోమా సంఘం ఒక ప్రత్యేకంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆనాటి రోమన్ సమాజంలో ఉన్న సంఘంలో ఎక్కువ మంది యూదులు ఉంటున్నప్పటికీ వారి సంఘంలో యూదులు ఉన్నప్పటికీ మరి యూదులతో సమానంగానే మరి అన్యులు కూడా, అన్య మతస్థులు, భిన్న సంస్కృతి గల వారు కూడా మరి దేవుని మందిరంలోకి మరి వారు చేరుతున్నట్టుగా, పెరుగుతున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. అందును బట్టి అది గ్రహించిన, అది తెలుసుకున్న అపొస్తలుడైన పౌలు మీ సంఘానికి ఇదిగో మిశ్రిత జనం వస్తున్నారు, మరి వారందరూ కూడా ఆత్మీయతలో ఎదగడానికి, మరి విశ్వాసంలో వారు ఎదగడానికి, అలాగే సంఘము కూడా విశ్వాసంలో ముందుకు పోవడానికి, మీ సంఘాన్ని పర్యవేక్షించడానికి పై విచారణకర్తలు అవసరము అని ఎన్నో వరాలు చెప్తున్నట్టుకి ఈ పై విచారణ చేయవాడు మీ సంఘంలో ఉండాలి. ఈ వరం కొరకు మీ సంఘం అంతా ప్రార్థించండి. మీ సంఘంలో అనేకుల్ని దేవుడు ఈ వరం ఇచ్చి ఎన్నుకొనలాగున, మరి కోరుకొనలాగున మీరు ప్రార్థించండి అని తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా అపొస్తలుడైన పౌలు మరి రోమ సంఘంలో ఆధ్యాత్మిక నాయకత్వానికి ఒక పునాది వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత కాలంలో ఈ నాయకత్వం ఎలా మారిపోయిందంటే పాస్టర్లు గాను, మరి బిషపులు గాను, డీకన్స్ గాను, సంఘ పెద్దలుగా ఇప్పుడు నేటి మనం చూస్తున్న మన సంఘాల్లో మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా పై విచారణ చేయటం అంటే ఏంటి, దాని అర్థం తెలుసుకుందాం. చూడండి, ఇంగ్లీష్లో చూసినట్లయితే ఓవర్సీర్ అని రాయబడి ఉంది. అలాగే ఇంకా కొన్ని వాక్యాలు చూస్తే రూలెత్ అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. కానీ తెలుగులో అయితే దీనికి నానా అర్థాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో కొన్ని ఈ 2 పదాలనే మనం చూడగలం ఇంగ్లీష్ వర్షన్లో. కానీ తెలుగులో చూసినట్లయితే నానా అర్థాలు, చాలా మరి దగ్గరి సమాన అర్థాలు మనం చూడగలం. చూడండి, పై విచారణ చేయడం అంటే ఏలువాడు, సంఘాన్ని ఏలువాడు, సంఘాన్ని పరిపాలించేవాడు, సంఘానికి నాయకత్వం వహించేవాడు, అలాగే సంఘానికి పాలకుడుగా, సంఘాన్ని నిర్వహించేవాడుగా, నాయకత్వం వహించేవాడుగా, ఇంకా సంఘ పాలకుడిగా, మంద కాపరిగా, పర్యవేక్షకుడిగా, అధిపతిగా, ఇలాగ అనేక అర్థాలతో మరో పై విచారణ చేయు వారిని మనం చూడగలం. ఇలాగా సమానమైన అర్థాలుగా మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, ఇది ఒక పదవి, ఒక సంఘం పైన నాయకత్వం చేసే ఒక పదవి లాంటిది. అంటే ఈ లోక సంబంధమైన పదవి, ఒక అధికారమా, లేదంటే రాజకీయ సంబంధమైనది అంటే కానే కాదండి. హల్లెలూయా. చూడండి, ఇది ఆత్మ సంబంధమైన పదవి అనడం కంటే ఆత్మ సంబంధమైన సేవా పరిచర్య, సేవా భారము దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చే ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన అధికారము, ఆత్మ సంబంధమైన సేవా పరిచర్య అని చెప్పవచ్చు. హల్లెలూయా. అయితే ఈ పని జరిగించేవారు, ఈ పై విచారణ చేయవారు ఏంటంటే మరి వినయంతోనూ, మరి ప్రేమతోనూ, మరి బాధ్యతతోనూ, పూర్ణ హృదయంతో, హృదయపూర్వకంగా చేసేవారుగా, మరి ఈ పరిచర్య చేసేవారుగా వారు ఉండాలి. హల్లెలూయా. సరే, పరిశుద్ధ సంఘంలో, క్రీస్తు యొక్క శరీరంలో అన్నిటి కూడా మరి సంఘంగా మనం చూడగలం. ఈ సంఘంలో ఈ సేవా పరిచర్య చేసేవారు, అంటే ఈ పై విచారణ చేయవారు శ్రద్ధతోనూ మరి జాగ్రత్తతోనూ పని చేయాలని అపోస్తలులను కూడా వీరిని హెచ్చరిస్తున్నట్టుగా, మరి బైబిల్ కూడా హెచ్చరిస్తున్నట్టుగా, మరి అనేక వాక్యాల రీతిగా పై విచారణకర్తలు మీరు బహు జాగ్రత్తగా ఉండాలని, మరి శ్రద్ధతో పని చేయాలని, మీకు అప్పగింపిన మందను జాగ్రత్తగా కాచుకోవాలని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఈ వరం ఉన్న అంటే ఎలాంటిదంటే, ఒక మాటలో చెప్పాలంటే, మీకు అర్థం కావాలంటే, ఈజీ భాషలో చెప్పాలంటే, పై విచారణ, పై ప్లస్ విచారణ. చూడండి, విచారణ అంటే ఎంక్వైర్, అంటే దేవుని దగ్గర విచారణ చేయడం, దేవుని దగ్గర వెతకడం, దేవుని దగ్గర ప్రార్థించడం, దేవుని దగ్గర కనిపెట్టడం, దేవుని దగ్గర కాచుకొని ఉండడం, దేవుని అడగడం. పై అంటే దేవుని దగ్గర, విచారణ అంటే దేవుని దగ్గర. ఇలాగ మనం తెలుసుకున్నట్టుగా ఇలాగనమాట. పై విచారణ అంటే వీరు ఈ వరం ఎవరికైతే దేవుడు అనుగ్రహిస్తారో వీరేందంటే తమ దగ్గరకు వచ్చిన సంఘంలోని విశ్వాసులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వారు తీసుకొచ్చిన సమస్యలను వీరు తెలుసుకొని వారిని గురించి వీరు విచారణ చేసి వారి సమస్యలు తెలుసుకొని మళ్ళీ వీళ్ళు దేవుని దగ్గర విచారణ చేసుకుని దేవుని దగ్గర మరి దేవుని యొక్క జవాబు కావచ్చు, దేవుని ఉత్తర్వు కావచ్చు, ఒకవేళ దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని హెచ్చరికలు అవన్నీ తీసుకొని వచ్చి వీరు తిరిగి మరి విశ్వాసులకి తెలియజేసేవారుగా
చూడగలం. ఒక మాట చెప్పాలంటే ఆత్మ సంబంధమైన న్యాయమూర్తులుగా కొన్నిసార్లు వీరు నిలబడతారు. హల్లెలూయా హల్లెలూయా అంటే దేవుడి సమస్యలు వచ్చినప్పుడు ఒక సరైన న్యాయం, ఆత్మ సంబంధమైన న్యాయాన్ని వీరు మరి ఇచ్చేవారుగా, పంచేవారుగా మనం చూడగలం. హల్లెలూయా హల్లెలూయా. సరే, అలాగే ఇంకా రెండో విషయం తెలుసుకుందాం. సంఘంలో ఈ వరం యొక్క ఈ పై విచారణ చేసే ఈ వరం యొక్క పాత్ర ఏంటి, వీరు చేసే పనులేంటి, వీరి వల్ల పై విచారణకర్తలు సంఘంలో ఉండడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో కొంతమందిని యోగ్యుల వారిని, అర్హులైన వారిని దేవుడు ఎన్నుకొని, చూడండి మనం ఇదివరకే తెలుసుకున్నాం, అనేక వారాల నుంచి ఆత్మవరాల గురించి తెలుసుకుంటున్నాం. చూడండి, కొన్ని వారాలైతే కొత్తగా వచ్చిన వారికి దేవుడు ఇచ్చేదిగా ఉంటున్నాయి. కొన్ని వారాలైతే ఏంటంటే కొత్త వారికి కాదు, కానీ మరి విశ్వాసంలో పెరిగిన వారికి, కొంచెం విశ్వాసంలో మరి అనుభవం గడించిన వారికి, పరిణతి చెందిన విశ్వాసులకి ఇచ్చే వరాలుగా ఉంటున్నాయి. అలాగా ఈ పై విచారణ చేయడం అనేది కూడా ఇలాగ పరిణతి కొత్త విశ్వాసులకి ఈ వరం రాదు, కానీ మరి వాక్యములో ఎదిగి మరి విశ్వాసంలో అన్ని విషయాల్లో 30 నుంచి 60 పెరిగి ఉంటారు కదా, అలాంటి వారికి దేవుడు అనుగ్రహించే వరంగా మనం చూడగలం. చూడండి, ఈ వరం పొందిన వారు అంటే ఈ పై విచారణ చేసే అనే ఈ బాధ్యతను పొందిన వారు, ఈ పరిచర్య చేసేవారు సంఘంలో ఎలాంటి పరిచర్య చేస్తారంటే, మొట్టమొదటిగా చూడండి, మందను మేపడం ప్రారంభిస్తారు, మందను సంరక్షించడం ప్రారంభిస్తారు. మంద అంటే బైబిల్లో దేవుడు తన సంఘాన్ని ఏం చేస్తాడంటే, బైబిల్లో మరి గొర్రెల మందలతో పోల్చి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఒక మాట మనం చదువుకున్న అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి జాగ్రత్త పడని. చూడండి, హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ ఈ పై విచారణకర్తలకి దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు, ఒక మందని ఇచ్చాడు. ఇక్కడ సంఘాన్ని గొర్రెల మందతో పోల్చి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ మందను మీరు కాపాడే బాధ్యత మీదే, సంరక్షించే బాధ్యత మీదే. మరి ఆ సంఘానికి కావాల్సిన మరి ఆరోగ్యకరమైన బోధ ఏంటంటే, ఒక గొర్రెల కాపరి మరి గొర్రెల్ని ఎలా బహు జాగ్రత్తగా సంరక్షిస్తారో అలాగూ మీకున్న ఆ మందను, ఆ సంఘాన్ని మీరు సంఘాన్ని పోషించేవారిగా, వారిని సంరక్షించేవారిగా, వారికి ఆరోగ్యకరమైన బోధను అందించేవారిగా, ఇంకా ఏంటంటే సంఘంలో ఒకవేళ వితండవాదాలు, విపత్కరమైన పరిస్థితులు, మరి వాక్యానికి విరుద్ధమైన పరిస్థితులు వచ్చినప్పుడు మీరు అన్నిటిని విచారణ చేసి వాటన్నిటిని సరిచేసేవారుగా, తప్పులను సరిదిద్దేవారుగా, ఆధ్యాత్మికంగా సంఘాన్ని వృద్ధి పొందేవారుగా ఉంటారు అని చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఈ గొర్రెల మంద అంటే మనకు టక్కని గుర్తొచ్చేది యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం చూడగలం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలో చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు, నేను గొర్రెల మందకు ప్రధాన కాపరి, నేను విశ్వాసులు గొర్రెలు, ఇదిగో వారు నా స్వరం వింటారు, నన్ను వెంబడిస్తారని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక పై విచారణకర్తగా, ఒక సంఘ కాపరిగా, మందాల కాపరిగా అక్కడ చెప్తున్నట్టుగా చూస్తున్నాం కొత్త నిబంధనలో. అయితే మరి పాత నిబంధనలో చూస్తే హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము సేమ్ యోహాను, కొత్త నిబంధనలో యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము, పాత నిబంధనలో దీనికి డిట్టో హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం మనం చూడగలం. అక్కడ కొంత స్లైట్ డిఫరెన్స్ ఉందనుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే, అక్కడ పాత నిబంధనలో హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో అక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఒకవేళ మందకు కాపరి లేకపోతే వాళ్ళు చెదిరిపోతారు, పాడైపోతారు, తప్పిపోతారు. అయితే నేను వారందరినీ సమకూర్చి చేర్చి వాళ్ళకి పై నాయకత్వంగా ఉంటానని దేవుడు చెప్తున్నాడు. అలాగే మరి మందను కాచుకునేవారు మీరు బహు జాగ్రత్తగా ఉండాలని, మీరు జాగ్రత్తతో పరిచర్య చేయాలని అక్కడ హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే అలాగే అంత మాత్రమే కాకుండా మరి 1 పేతురు 5వ అధ్యాయం 2-3 వచనాలు చూసినట్లయితే, ఇంకా ఇలాగ పరిచర్య పై విచారణ చేయ వారిని దేవుని వాక్యం అపోస్తలుల పౌలు హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పేతురుని మరి ఒక లేఖ రాసినట్టుగా మనం చూస్తున్నాం. 1 పేతురు 5వ అధ్యాయం 2-3 వచనాల్లో ఇక్కడ ఏంటంటే, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను అలాగా దుర్లాభాపేక్షతో కాకుండా మరి సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందను మీరేం చేయాలంట, మరి కాచుకోవాలి. వాటిని పై విచారణకర్తలుగా మీరు వాటిని జాగ్రత్తగా ఉండాలని దాదాపుగా ఏంటంటే 5 హెచ్చరికలతో బలిమి చేత కాకుండా మీ సొంత చిత్తములో కాకుండా దేవుని చిత్త ప్రకారంగా చేయాలని, ఇష్టపూర్వకంగా చేయాలని, అలాగే దుర్లాభేక్షను తో కాకుండా
సిద్ధ మనసుతో చేయాలని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇంకా చూడండి, ఈ పై విచారణకర్తలు సంఘాన్ని ఇంకా ఏం చేస్తారంటే, వీరు సంఘానికి ఒక ఆధ్యాత్మిక నాయకత్వాన్ని, ఒక పర్యవేక్షణ అందిస్తారు. సంఘంలో మరి సరైన ఆత్మీయ బోధను బోధించడం, సంఘంలో ఒక సరైన ప్రార్థనను చేయించడం, నేర్పించడం, అలాగే ఆరాధనను క్రమంగా జరిపించటము, నడిపించటానికి సంఘంలో ఐక్యతను మరి క్రమశిక్షను ఇవే ఉంచడానికి వీరు దోహదపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా ఇంకా ప్రాముఖ్యంగా చూడండి, ఈ పై విచారణకర్తలు సంఘంలో ఒకవేళ మరి ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉన్నప్పుడు, సంఘంలో వ్యాధి బారిన పడినప్పుడు వారిని గురించి విచారించి, వారిని గురించి తెలుసుకుని, దేవుని దగ్గర విచారించే వారిగా, దేవుని దగ్గర విచారణ చేసుకొని వారి కొరకు, వారికి స్వస్థత కొరకు వీరు ప్రార్థన చేసేవారిగా ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 15 వచనంలో మనం చూసినట్లయితే, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? అయితే అతడు సంఘ పెద్దను పిలువనింపవలెను. అతడు వచ్చి మీ మీద తల మీద నూనె రాసి ప్రార్థన చేయును. విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తంట? ఆ రోగిని స్వస్థపరచును. ఒకవేళ అతను పాపి ఉంటే పాపం క్షమించబడని రాయబడి ఉంది కదండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మీలో ఎవడైనా రోగి అని అనేడలా సంఘ పెద్దను పిలువు. సంఘ పెద్ద అంటే ఇక్కడ పై విచారణకర్త. హల్లెలూయా. పై విచారణ చేయవాడు. అతను వచ్చి చేస్తున్నప్పుడు, దేవుని దగ్గర ఇంకొక వ్యక్తిని బట్టి దేవుని దగ్గర విచారణ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి విడుదల, విమోచన, స్వస్థత, సమాధానం, రక్షణ దొరుకుతున్నట్లుగా మనం చూడగలం. హల్లెలూయా. ఈ విధంగా ఇంకా ప్రాముఖ్యంగా ఏంటంటే, సంఘాన్ని ఒక ఆధ్యాత్మిక క్రమములో విశ్వాసులకి ఒక మార్గదర్శకంగా తాను నిలబడతాడు. తాను నిలబడి అనేకులను ఆ విధంగా పోలి తాను నడుచుకోవాలని సంఘములో చూడండి నిందారహితుడుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, అతిథి మర్యాద కలిగిన వాడుగా, మరి జ్ఞానవంతుడుగాను, ఆత్మ నియంత్రణ కలిగిన వ్యక్తిగా, మరి మాటల్లోనూ ప్రవర్తనలోనూ అన్ని విషయాల్లో ఏంటంటే ఒక మాదిరిగా, ఒక రోల్ మోడల్గా ఈ మరి పై విచారకర్తలు ఉండడం మనం చూడగలం. వారిని పోలి మరి సంఘ విశ్వాసాలందరూ నడుచుకొని అదే క్రమములో వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా ఈ పై విచారణకర్తల యొక్క పాత్ర సంఘంలో ఎంతో ప్రాముఖ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇంకొక విషయం తెలుసుకుందాం వీరి గురించి. చూడండి, ఈ పై విచారణకర్తలు మరి పాత నిబంధనలో ఎవరెవరు ఉన్నారు, కొత్త నిబంధనలు ఎవరెవరు ఉన్నారు అంటే, కొత్త నిబంధనలో ఇది వరంగా కనిపిస్తుంది, కానీ పాత నిబంధనలకు వస్తే ఇది సేవ పరిచర్యగా మాత్రమే కనిపిస్తుంది. ఒక బాధ్యతగా, దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతగా, పనిగా మనం చూడగలం. చూడండి, మరి పాత నిబంధనలో ప్రాముఖ్యంగా చూస్తే మరి ఒకరిద్దరిని తెలుసుకుందాం, సమయం సరిపోనందువల్ల. చూడండి, మోషేను మనం చూసినట్లయితే నిర్గమకాండము మరి 18వ అధ్యాయము వచనంలో మనం చూసినట్లయితే 13వ వచనం నుంచి 17వ వచనం వరకు, 27వ వచనం వరకు చూస్తే ఇక్కడ మోషే ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ఉంటున్నప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలు రకరకాల సమస్యలు, మరి ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు వారు మోషే దగ్గరకు వచ్చి మోషే దగ్గర ఏంటంటే, మోషే దగ్గర విచారణ చేస్తున్నట్టుగా, మోషేను మరి అడుగుతున్నట్టుగా, మోషే దగ్గర మరి అనేక విషయాలు తెలుసుకొని, అంటే మోషేకు చెబుతున్నప్పుడు మోషే వారి సమస్యలు తెలుసుకొని, మరి దైవజనుడైన మోషే గారు మరి దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి జవాబు, ఉత్తర్వు తెలుసుకొని మరి తిరిగి వీరికి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే చూడండి, ఇక్కడ ప్రాముఖ్యంగా ఇశ్రాయేల్ ప్రజలకి మోషే పై నాయకుడిగా, పై విచారణకర్తగా, ఒక గొప్ప దైవిక నాయకుడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. 16వ వచనం చూసినట్లయితే, వారికి ఏదైనా వ్యాజ్యము ఏదైనా కలిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు, నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామ అయిన ఇత్రోతో చెప్పాను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు, నీతోనున్న ఈ ప్రజలు నిశ్చయముగా నలిగిపోవుదురు, ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీ ఒక్కడనే చేయజాలవు. హల్లెలూయా. చూడండి, మోషే దగ్గర జనాలు గుంపులుగా వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏంటంట మరి తీర్పు తీరుస్తున్నట్టుగా, సాయం చేస్తున్నట్టుగా 14వ వచనంలో చూస్తున్నాం. నీవు ఈ ప్రజలకు చేయుచున్న పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చుండగా ఈ ప్రజలందరూ అందరూ నీ వద్దకు వచ్చి నిల్చుండుట ఎలా అని అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి తీర్పులు, పై విచారణ చేస్తున్నట్టుగానే మనం చూస్తున్నాం. అయితే
మరి మోషే మామగారైన యిత్రో గారు ఏం చేస్తున్నారంటే ఒక ఐడియా ఇస్తున్నారు. నువ్వు ఒక్కడే పని చేయొద్దు, ఇది కరెక్ట్ కాదు. నువ్వేం చేస్తున్నావంటే ప్రతి ఇక్కడ కింద వచనాలు 19 వచనం 20 వచనం 21 మనం చూసినట్లయితే 21 వచనం చూసినట్లయితే ప్రతి 1000 మందికి ఒక నాయకుడిని నియమించు, ప్రతి 100 మందికి ఒక నాయకుడిని నియమించు, ప్రతి 50 మందికి ఒక నాయకుడిని నియమించు, ప్రతి 10 మందికి ఒక నాయకుడినిగా నియమించి, అంటే వీరందరూ కూడా నీలాగా పై విచారణకర్తలుగా వారు నియమించు. అయితే వీరు ఎలా ఉంటారంటే ఇదిగో నీ ప్రజలలో 21 వచనంలో మరియు నీ ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకో. హల్లెలూయా. ఎవరైతే మరి ఆత్మీయంగా మరి మంచివారుగా ఉంటారో అలాంటి వారిని పరిశోధించి వారిని గ్రహించి తెలుసుకుని ఎవరిని నియమించవచ్చో ఎవరిని నియమించకూడదో దేవుని దగ్గర విచారించి తెలుసుకొని వాళ్ళని ఇలాగ నియమించమని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, ఇక్కడ అనేక మంది బహుళ పై విచారణకర్తలు మరి అపాయింట్ అవుతున్నట్టుగా నియమించబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మరి యోసేపును చూసినట్లయితే ఆది కాండము 41వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 39వ వచనం నుంచి 41వ వచనం వరకు చూస్తే మరి ఐగుప్తులకు రాజుల్ని ఫరో అంటాం. మరి ఈ ఫరో యోసేపును పిలిచి ఇదిగో యోసేపు జ్ఞానాన్ని, యోసేపు కలిగిన ఆత్మను, అతను ఉన్న వివేచనను, అతనుకున్న సామర్థ్యాన్ని మరి ఆ ఫరో గ్రహించిన వాడే ఏం చేస్తున్నంటే మరి రాజు యొక్క కళ భావాన్ని మరి స్పష్టంగా వివరించినందువల్ల, అంటే ఇక్కడ రాజుకు వచ్చిన కళను బట్టి యోసేపు దేవుని దగ్గర పై విచారణ చేసి ఆ దర్శనం యొక్క కళ యొక్క భావాన్ని తెలుసుకుని వివరిస్తున్నప్పుడు రాజు ఒక దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి ఏంటంటే యోసేపును ఏం ఆడుతున్నంటే ఇదిగో నా రాజ్యమంతటి పైన నీ ఒక పై విచారణకర్తగా ఉండు అని చెప్పి అతన్ని అపాయింట్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, మరి ఈ ఐగుప్తు దేశంలో యోసేపు ఒక పై విచారణకర్తగా ఉండి 7 సంవత్సరాల కరువు కాలంలో మరి దేశమంతటా పై విచారణ చేసి మరి అనేకమైన ధాన్యాన్ని మరి సమకూర్చుకొని గిడ్డంగులో దాచి భద్రపరిచి మరి అవసరమైనప్పుడు ఈ వనరులన్నింటినీ సక్రంగా పంచుతున్నట్టుగా మరి ఒక నమ్మకమైన పై విచారణకర్తగా మనం యోసేపును పాత నిబంధనలో తనకు అప్పగింపిన పనిలో ఏ లోపం లేకుండా పనిచేస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. అలాగే నెహెమ్యాను కూడా మనం పై విచారణకర్తగా చూడగలం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం 20వ వచనం చూసినట్లయితే మరి యెరూషలేము గోడలు పడిపోయినప్పుడు కాలిపోయినప్పుడు మరి నెహెమ్యా తన నాయకత్వంలో ప్రజలందరినీ దార్శనికత కలిగిన ప్రజలను ప్రోత్సహించి వారిని ఏంటంటే లేవనెత్తి వాళ్ళని బలపరచి వారి కొరకు ప్రార్థన చేసి ఇంకా ఏంటంట కొన్ని ప్రణాళికలను సిద్ధపరచుకొని శ్రద్ధగా మరి పనిచేస్తున్నట్టుగా ప్రజలందరిపైన పై విచారణకర్తగా ఉండి మరి యెరూషలేము గోడలను పునర్నిర్మిస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. ఈ విధంగా పాత నిబంధనలో అనేక మంది ఈ పనిని చాలా సక్రమంగా నిర్వహించినట్టుగా చూస్తున్నాం. మరి కొత్త నిబంధనలకు వచ్చినట్లయితే ఇది వరంగా మనం చూడగలం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి మనం పక్కన పెట్టినట్లయితే మరి తర్వాత అపోస్తలుడైన పౌలు చూడండి మరి అనేక సంఘాలని దర్శించి అనేక విషయాలు తెలుసుకుని అనేక సంఘాలకు లేఖల రీతిగా మరి అనేక లేఖలు రాసి వారి సమస్యలు తెలుసుకుని వారి కొరకు పై విచారణ చేసి మీ సంఘంలో ఇలా ఉండాలి, మీ సంఘంలో ఇలాంటి వారిని నాయకులుగా నియమించండి, ఇలాగా అనేక విషయాలు చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఒక మంచి పై విచారణకర్తగా మరి కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలును చూడగలం. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు అనేక మందిని మోషే ఎలాగూ మరి 1000 మందికి ఒకరిని, 100 మందికి, 50 మందికి, 10 మందికి ఒకరు నియమించినట్టుగా ఇలాగా అపోస్తలుడైన పౌలు అనేక సంఘాల్లో దర్శించి తెలుసుకుని ఆ సంఘాల్లో కొంతమందిని పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని నియమించని దేవుడు ప్రేరేపించాడో అలాంటి వారినందరినీ పై విచారణ కర్తలుగా నియమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఈ విధంగా ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క పై విచారణకర్తగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎఫెసు సంఘంలో అయితే మరి తిమోతిని పై విచారణకర్తగా చూడగలం. అలాగే మరి కేత్రు సంఘానికి చూసినట్లయితే తీతును మరి పై విచారణకర్తగా మనం చూడగలం. అలాగే కొలసి సంఘానికి చూసినట్లయితే ఎపఫ్రాను చూడగలం. మరి దాని తర్వాత ఫిలిప్పు సంఘానికి చూసినట్లయితే ఎపఫ్రొదీసును బిల్లిస్ను మనం చూడగలం. అలాగే యెరూషలేములో ఉన్న సంఘానికి చూస్తే మరి యాకోబును, పేతురు, యోహానులు ఈ ముగ్గురు కూడా మరి అక్కడ పై విచారణకర్తలుగా ఉండి మరి వారి విచారణ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ దినం మరి ప్రాముఖ్యంగా పై విచారణకర్తగా
ఉండాలంటే, ఒక వ్యక్తి ఈ వరంతో నింపబడాలంటే ఆ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉండాలో ప్రాముఖ్యంగా తెలుసుకుందాం. చూడండి, అపోస్తలుడైన పౌలు మరి 1 తిమోతి 3వ అధ్యాయంలో 1 నుంచి 7వ వచనం వరకు చూసినట్లయితే దాదాపుగా 15 లక్షణాల గురించి చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఆ అధ్యక్షుడకు వాడు నిందారహితుడుగా, ఏకపత్తి పురుషుడును, మితానుభవుడును, స్వస్థత బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండియు, మద్యపానం కొట్టని వాడు కాక, సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్షని వాడును, సంపూర్ణత మాన్యత కలిగిన, తన ఇంటిని బాగుగా ఏలువాడును, అలాగే ఏంటంటే కొత్తగా చేరిన వాడై ఉండకూడదని, ఈ విధంగా 15 లక్షణాలు చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మోషే ఎలాగా మోషే మామయ్యని ఇత్రో మోషేకి చెప్తున్నట్టుగా మీ సంఘములో ఇలాగ 15 లక్షణాలు గలవారిని నువ్వు కనుక్కొని వారిని నియమించన్నట్టుగా ఇక్కడ కొత్త నిబంధనలు కూడా ఈ 15 లక్షణాలు ఎవరిలో ఉంటే వారందరూ కూడా మరి పై నాయకులుగా, విచారణకర్తగా వాళ్ళు నియమించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, మరి ప్రాముఖ్యంగా చివరగా ఒక విషయం తెలుసుకుందాం. ఈ పై విచారణ కర్తలుగా నియమింపబడిన వారు అంటే ఈ వరం పొందుకున్న వాళ్ళకు కలిగే మేలులు, దీవెనలు ఏంటంటే చూడండి, బైబిల్ రాయండి, పనివాడు జీతానికి పాత్రుడు కాడా. నువ్వు ఏ వరం పొందినా దేవుడు ఈ లోకంలో ఆశీర్వాదం ఇస్తాడు, పరలోకంలో ఆశీర్వదిస్తాడు. చూడండి, చిన్న చిన్నవి కాదు కానీ పెద్దది తెలుసుకుందాం. 1వ పేతురు 5వ అధ్యాయం 4వ వచనంలో ఏంటంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందేదరు. ఎవరికి? ఈ పై విచారణ చేసే ఈ నాయకులకి ఈ వరం వస్తుంది. మహిమ కిరీటం పొందుకునే భాగ్యం వీరికి వర్తిస్తుంది. హల్లెలూయా. గనుక ఈ దినం ఈ వాక్యం వింటున్న నీవు, ఈ ప్రసంగం వింటున్న నీవు కూడా ఈ వరంతో అలంకరించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినం ఈ ప్రసంగం నువ్వు చూస్తున్నావంటే ఈ వరంతో నువ్వు అలంకరించబడాలని, ఈ సామర్థ్యం నువ్వు పొందాలని, ఈ ఆత్మ సంబంధమైన సామర్థ్యం నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నట్టుగా, దేవుడు నీతో మాట్లాడుతున్నట్టుగా మనం నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ వరం పొందడానికి మొట్టమొదటిగా నీవు సిద్ధపడుతున్నావా? నీకు సిద్ధపాటు ఉందా? ఈ వరం పొందడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? ఈ పరిచయం చేయడానికి నువ్వు ఇలాగా హృదయపూర్వకంగా ఈ సేవ పరిచయం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో నీకు ఇవ్వడానికి దేవుడు ముందుకు వస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వదలుచుతున్నాడు కాబట్టి ఈ ప్రసంగ రీతిగా నీతో మాట్లాడుతున్నాడు. గనుక దయచేసి తల వంచుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ రమ సాగర్ యాతోనారు ఇవాళ ఎలబ్ జరమర సరందనరిక యాతోన ఎరో రివెగ్గరతి రందనరివిన ఎలమ రౌషన రాసే ఏఆర్ సరగరవుతారా రిమశల. తండ్రి స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి స్తోత్రం ప్రభా. తండ్రి విచారణ చేయడం అనేది ప్రభా ఒక ప్రాముఖ్యమైన ఉన్నతమైన వరం ప్రభా. తండ్రి స్తోత్రం నాయన. ఎవరైతే నాయన ఇదిగో తండ్రి అయ్యా యోగ్యులుగా ఉంటున్నారో ప్రభా, తండ్రి ప్రసంగం వినేవారిలో ఎవరైతే యోగ్యులుగా ఉంటున్నారో ప్రభా, తండ్రి వారిని నాయన ఈ వరంతో నింపండి ప్రభా. అయ్యా ఈ వరంతో నాయన అయ్యా వారిని అలంకరించండి నాయన. తండ్రి స్తోత్రం తండ్రి. వారి సామర్థ్యం చొప్పున అనుగ్రహించండి నాయన. జగలో రివర్స్ శరగలతర తండ్రి వారిని నాయన ఈ వరంతో అలంకరించి నాయన అయ్యా వారు వెళ్తున్న సంఘంలో అయ్యా వారిని వాడుకోనండి నాయన. తండ్రి ఈనాటి ప్రభా అయ్యా సార్వత్రిక సంఘాల్లో ప్రభా తండ్రి పై విచారణకర్త చేయవారు ఆ సంఘాల్లో అయ్యా అనేకులు లేకుండాటో మేము చూడగలుగుతున్నాం ప్రభా. తండ్రి స్తోత్రం నాయన. అనేక సంఘాలను ప్రేమించండి ప్రభా. అయ్యా ప్రతి సంఘంలో ఒక పై విచారణకర్తను ఎన్నుకోనండి ప్రభా. అయ్యా లేవనెత్తండి ప్రభా. అనేక సంఘాలను ప్రభా అయ్యా ఏ సంఘంలో ఈ వరం లేకుండా ఉంటుందో ప్రభా ఆ సంఘంలో నాయన ఆ సంఘంలో విశ్వాసులను ఎన్నుకోనండి ప్రభా. ఆ సంఘంలో ఎవరైతే నిందారహితులుగా ఉంటున్నారో ప్రభా, యోగ్యులుగా ఉంటున్నారో ప్రభా, పరిశుద్ధులుగా ఉంటున్నారో ప్రభా అయ్యా నాయన ఆ మందను నాయన కాపరిగా ఉండడానికి నాయన ఎన్నుకోనండి ప్రభా. జమ్ లియా రేఖ రవుదోన ఎలా రవ షగ్గల రమస్యతోన ఎడవరవ షగ్గల రేలవా. తండ్రి స్తోత్రం నాయన. ఎవరైతే అడుగుచున్నారో ప్రభా అడిగేవారిని వరంతో నింపండి ప్రభా, నింపండి ప్రభా. తండ్రి యేషయా అడుగుతున్నట్టుగా ప్రభా తండ్రి స్తోత్రం నాయన. ఎవరైతే అడుగుచున్నారో ప్రభా ఈ దినం ఎవరైతే అడుగుచున్నారో ప్రభా తండ్రి మీకు స్తోత్రం నాయన. అయ్యా నింపండి నాయన. తండ్రి జగ్లో రియా షలైరియాన ఎమర్ అద్దోరో ఖడాదోరలివి ఎజోరివెన్ తరిరిగనదా. తండ్రి స్తోత్రం నాయన. తండ్రి ఈ వరంతో నింపండి ప్రభా. నింపి వాడుకోనండి నాయన. వారు వెళ్తున్న సంఘంలో ప్రభా మీ మహిమకరంగా వాడుకోని వేడుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.